రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అటు మెగా అలాగే అల్లు ఫ్యాన్స్ మధ్య గొడవలు అన్నవి రోజు రోజుకి ముదురుతున్నట్టు కనిపిస్తోంది. నిన్న జరిగిన ఈవెంట్లో కూడా అటు మెగా ఫ్యాన్స్కి సంబంధించి కానీ ఎటువంటి ప్రస్తావన రాకపోవడం, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ దగ్గర నుంచి అలాగే అల్లు అర్జున్ దగ్గర నుంచి కూడా ఈవెంట్లోని ఎటువంటి మెగా ఫ్యామిలీకి సంబంధించి ప్రస్తావన రాకపోవడం, ముఖ్యంగా అటెండ్ అయిన అతిథుల నుంచి కూడా ఎటువంటి మెగా ఫ్యామిలీకి సంబంధించి కేవలం ఒక మెగా అన్న పదం కూడా రాకపోవడం ఇవాళ అందరిలో కూడా ఈ యొక్క కాంట్రవర్సీని ఇంకా ముద్రించేటట్టు చేసింది. ముఖ్యంగా అక్కడికి వచ్చిన అభిమానులు కూడా ఏంటంటే మెగా ఫ్యాన్స్ అన్న పదం కూడా ఎక్కడ కూడా వాడలేదు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే పుష్ప ఈవెంట్ కావచ్చు, ప్రతి చోట కూడా మెగా ఫ్యాన్స్ని ఉద్దేశించారు. మెగా ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున అటెండ్ అయ్యి ఈవెంట్స్ని సక్సెస్ చేసిన సందర్భాలు మనం చూసాము. అలాగే ఈవెంట్కి వచ్చిన తర్వాత స్టేజ్ మీద ఉన్నా సరే ఈ యొక్క మూవీ యూనిట్ కావచ్చు, లేకపోతే హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కావచ్చు, ఆ యొక్క కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఒక రెండు మాటలు మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. అయితే ఈ రోజుకి అటు మెగా ఫ్యాన్స్ పైన అలాగే అల్లు ఫ్యాన్స్ పైన వస్తున్న ఈ కాంట్రవర్సీస్ మరింత ముదిరే ఛాన్సెస్ ఉన్నాయా అని అంటే ఎస్ అని నిన్న ఈవెంట్ ఖరాఖండిగా చెప్పేసింది. ఎందుకంటే ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఒక్క మాట కూడా రాలేదు. ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే అల్లు అర్జున్ పదే తన యొక్క ఫ్యాన్స్ని ఆర్మీ అని ఉద్దేశించడం. ఎందుకంటే మీరందరూ నా ఆర్మీ, మీరందరూ నా వెనక ఉన్నారు, మీరు లేకపోతే నేను లేను అని చెప్పి ఆయన మాట్లాడిన ఈవెంట్లో మాట్లాడిన మాటలు కూడా నిజంగా అటు మెగా ఫ్యాన్స్ని కాసింత ఇబ్బందికరం పెట్టినట్టే అనిపించింది. సో ఈ ఈవెంట్తోని కన్ఫర్మ్ అయిపోయినట్టు కూడా చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ మధ్య ఏమీ లేదు, కేవలం ఫ్యాన్స్ మధ్యనే ఇలాంటి వార్ నడుస్తోంది అని చెప్పి చాలామంది దీన్ని సమర్థించినప్పటికీ నిన్న జరిగిన ఈవెంట్ ఖరాఖండిగా అవును నిజమే, అటు మెగా ఫ్యాన్స్కి ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్కే కాకుండా ఫ్యామిలీకి కూడా ఏదో జరుగుతోంది, వీరిద్దరు కూడా దూరంగా ఉన్నారు, ఇది పర్సనల్గా కాకుండా ప్రొఫెషనల్గా కూడా దూరంగా ఉన్నారు అని చెప్పి నిన్న ఈవెంట్ చెప్పేసింది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి, అసలు ఈ మెగా ఫ్యాన్స్ అలాగే అంటే మెగా ఇలాగే అల్లు ఈ రెండు కుటుంబాలకి సంబంధించి నిన్న ఈవెంట్లో కూడా కేవలం అటెండ్ అయిన గెస్టులు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, చిత్రం యూనిట్ కావచ్చు, ఏ ఒక్కరు కూడా ఎక్కడా మెగా ఫ్యామిలీని ఉద్దేశించి కానీ లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి కానీ ఏ ఒక్కరు మాట్లాడిన సందర్భం లేదు. అలాగే అటు అభిమానుల నుంచి కూడా, ఎందుకంటే నిన్న మనం లైవ్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా నడిపింది, ఎక్కడ కూడా అభిమానులు కూడా మెగా అన్న యొక్క వర్డ్ కూడా వాళ్ళ నోటి నుంచి రాలేదు. ఎందుకంటే మొత్తం మనం ప్రయత్నించినప్పటికీ దాన్ని ఎస్కేప్ చేసే ప్రయత్నమే చేశారు, కానీ కనీసం అతను మెగా పేరు కూడా పలకడానికి ఇష్టపడలేదు. సో అసలు ఈ ఇష్యూలోని ఇంకా రాను ఏ విధంగా ఉండబోతుంది అంటున్నారు గణేష్? గౌతమి, మీరు చెప్పినట్టు 100% ఏదైతే మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య ఉన్న వివాదం ఏదైతే ఉందో దానికి ఒక బారికేడ్ లాగా మనకి పుష్ప 2 ఆ సినిమాకి సంబంధించిన ఇష్యూని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు ఒక ఉత్కంఠ, అంటే ఈ సినిమా ఫంక్షన్ కి వెళ్ళి ఇన్వైట్ చేసిన తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా హాజరవుతారా లేదా అనేది ఒక అంశం అయితే, మరోవైపు ఈ పుష్ప సినిమాకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆ రేట్లు పెంచుకొని అమ్మడం కోసం ఒక క్లియరెన్స్ ఇచ్చింది. ఆ క్లియరెన్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుందా లేదనేది, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేకంటే అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి, ఆ ఫ్యామిలీకి చెందిన మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాబట్టి అసలు టోటల్ గా ఒక యుద్ధం అనేది అక్కడి నుంచే ప్రారంభమైంది. కాబట్టి అసలు వస్తుందా లేదా అనేది ఒక ఉత్కంఠత నెలకొంది. దీంతో ఒక ఇవ్వకపోతే ఖచ్చితంగా రెండు ఫ్యామిలీల మధ్య ఒక వైరుధ్యం అనేది పెద్ద స్థాయిలో ఉందని అంచనాలు వేశారు. కానీ నిన్న సాయంత్రానికి పుష్ప టికెట్లు అమ్ముకోవడానికి సంబంధించి ప్రభుత్వం ఒక స్పెషల్ జీవోని జారీ చేసింది. పుష్ప 2కి సంబంధించి అంటే రాత్రి అంటే డిసెంబర్ 4వ తేదీన అంటే షోకు ముందే అంటే విడుదలకు ముందు రోజు నుంచి నైట్ 9:30 నుంచి పుష్ప ప్రీ రిలీజ్ సంబంధించి ఒక 800 రూపాయల వరకు హైక్ చేసుకునేలాగా ఒక దీనికి సంబంధించి జీవో జారీ చేశారు. ఆ రోజు సంబంధించి డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 17 వరకు మల్టీప్లెక్స్ లకు సంబంధించి 200 వరకు హైక్ చేసేలాగా టికెట్లకు సంబంధించి చేశారు. ఇక్కడ వరకు అంటే దీని తర్వాత అల్లు అర్జున్ కృతజ్ఞత తెలుపుతూ ఎక్స్ లో ట్వీట్ చేసిన విషయం కూడా అందరికీ చాలా వరకు వైరల్ అయింది. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు, మరోవైపు ప్రత్యేకంగా సినిమాకి సంబంధించి ఇండస్ట్రీకి మీరు చేస్తున్న సహాయ సహకారాలకు సంబంధించి డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. దీంతో కొంత వరకు అంటే రెండిట్ల మధ్య అంత తీవ్ర స్థాయిలో వైరుధ్యం ఉందా అనుకుంటే దీంతో ఒక పులి స్టాప్ ఏదో పెట్టే ప్రయత్నం అల్లు అర్జున్ చేస్తున్నారనేది మనకు ఒక సంకేతాలు కనిపించింది. కానీ ఏదైతే మనకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రారంభమైందో ఫంక్షన్ లో ఉన్న పరిస్థితులను చూసుకుంటే ఒక్కసారిగా ఈ రెండు ఫ్యామిలీల మధ్య తీవ్ర స్థాయిలో ఒక వివాదం అనేది ఒక అడ్డుగోడగా ఉంది అనేది మనకి అర్థమవుతుంది. ఒక యుద్ధం లాగానే మనకు కనిపించింది. ఎందుకంటే చాలా వరకు ప్రీ రిలీజ్ లోన అక్కడ అంటే అల్లు అర్జున్ కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళ ఫంక్షన్ లో కావచ్చు రెండుకి సంబంధించిన అభిమానులు కలిపి ఉంటారు, కలిపి ఉన్న తర్వాత నినాదాలు చేస్తుంటారు. ఇలాంటి అనేకమైన సంకేతాలు మనకు కనిపిస్తుంటాయి. కానీ నిన్నటి ప్రీ రిలీజ్ లో మాత్రం ఈ వార్ కన్ఫర్మ్ అయిపోయినట్లుగా మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. మొత్తం ఈవెంట్ లో ఎక్కడ కూడా మెగా అనే పదాన్ని వినిపించకుండా చేశారు. అంటే ఎక్కడ కూడా మెగా స్టార్ అని కానీ లేకపోతే పవర్ స్టార్ అని కానీ పదాలు ఎక్కడా లేకుండా మొత్తం మెగా పదాన్ని బ్యాన్ చేశారన్నట్లుగా మనకి మొత్తం ఈవెంట్ అంతా మనకు కనిపించింది. అల్లు ఫ్యాన్స్ ఎక్కడ కూడా కేవలం అంటే అందులో చాలా వరకు మెగాస్టార్ సినిమాలు కావచ్చు లేదా పవర్ స్టార్ సినిమాలు కావచ్చు చూసిన తర్వాతే మనకి ఇక్కడ అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ అయిన విషయం చాలా మందికి తెలిసిందే. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఆ మెగా సంబంధించిన కానీ పవర్ స్టార్ కి సంబంధించిన కానీ ఎక్కడా కూడా పేర్లు చెప్పకుండానే వాళ్ళు అంతా ఈ కార్యక్రమం అంతా నినాదాలు చేశారు. మరోవైపు పుష్ప ఈవెంట్ వేడుకలో మెగా ఫ్యాన్స్ కి ఈ చూసిన తర్వాత ఒక రకంగా ఒక పెద్ద వార్నింగ్ లా మనకు అనిపించింది. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేవు అనేది ఎక్కడైతే ఉందో లేకపోతే మీరు లేకపోతే మేము లేకపోతే మీరు లేరు అనేది ఏదైతే ఒక సంకేతాలు వెలువడుతున్నాయో ఇలాంటి అన్నింటికీ ఒక చెక్ చెప్పేలాగా ఎక్కడ కూడా మెగా అనే నినాదం లేకుండా చేయడంతో మెగా ఫ్యాన్స్ కి ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు లేకపోయినా మేము ఉండగలం అనేది ఒక పెద్ద ఒక నినాదం అయితే ఇక్కడ ఇందులోంచి ఇవ్వగలిగారు. అంటే ఫ్యాన్స్ ఉద్దేశించి ఏదైతే అల్లు అర్జున్ మాట్లాడే సందర్భంలో కూడా ఎక్కడా కూడా నా ఆర్మీ అనే ఒక ఏకైక పదం తప్ప మెగా ఫ్యాన్స్ అని కానీ మిగతా సంకేతాలు ఎక్కడా కూడా ఇవ్వలేదు. అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన అడుగుదాడలో నేను నడిచి వచ్చానది కాకుండా నా ఆర్మీతో నేను ఈ స్థాయికి వచ్చానని దీనిగానే ఆయన ప్రసంగం మొత్తం ఆద్యంతం సాగింది. అంటే టోటల్ గా ఆయన అభిమానికి ఇచ్చిన ప్రసంగంలోన నా ఆర్మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను, నా ఆర్మీ నా ముందు కనిపిస్తుంది, దాని ముందు నా ఆర్మీ ఉండటం వల్ల నన్ను ఎవరు ఏమీ చేయలేరని ఒక అతిపెద్ద ఒక దీన్ని అయితే ఆయన ఇవ్వగలిగారు. మరోవైపు సభకు వచ్చిన వాళ్ళు సైతం చాలా వరకు ఈ రెండు సభలకు వచ్చిన వాళ్ళు ఎక్కడో చోట మెగా అనే పదం కానీ లేకపోతే చిరంజీవి పేరు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ పేరు కానీ ఆ టికెట్లకి అనుమతి ఇచ్చిన రూపంలో ఎక్కడో చోట చిన్న ప్రస్తావన అయినా జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఈవెంట్ కు వచ్చిన గెస్టులు సైతం ఎక్కడ కూడా మెగా అనే పదాన్ని వినిపించకుండానే వాళ్ళ ఉపన్యాసాలను పూర్తి స్థాయిలో మనకు ముగించారు. అంటే మనకు టోటల్ గా ఈ సభ అంటే ఏదో ప్రీవ్యూ ఈవెంట్ ద్వారా మనకు అర్థమైంది ఒకటే, ఎవరి దారి వారిది. అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు పూర్తిగా. ఇంకా ఎవరి దాంట్లో బౌండరీలోకి వాళ్ళు వెళ్లే అవకాశం ఎక్కడ లేదు. ఇక మీదట మెగా ఫ్యాన్స్ మరోవైపు అల్లు ఆర్మీ గాని ఉంటుంది అనేది మనకి స్పష్టమవుతుంది. ఏదైనా ఐకాన్ స్టార్ ఆర్మీ తప్ప మరో నినాదం పదం కూడా వినిపించకుండా జరిగిన ఈ సభ ద్వారా అంటే ఇంకా టోటల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది మొత్తం గ్రౌండ్ లో ఎక్కడ చూసినా సరే మెగాకి సంబంధించిన మెగాస్టార్లకు సంబంధించిన ఫ్యామిలీలో చిరంజీవి దగ్గర నుంచి పవర్ స్టార్ అందరి వరకు ఒక్క కట్అవుట్ కూడా మనకు కనిపించలేదు. కేవలం పుష్ప 2 అందులో అల్లు అర్జున్ మిగతా సభ్యులు డైరెక్టర్ సంబంధించి తప్ప ఇంకా ఏ కట్అవుట్ మనకు కనిపించకపోవడం అనేది మనం క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఈ వారు ఏ స్థాయిలో జరుగుతుంది. ఇక మీదట రెండు కుటుంబాల్లో కూడా ఇది అతిపెద్ద ఒక రేఖలాగా మనకు కనిపించాల్సిన అవసరం ఉంది. ఇక మీదట ఉందా లేదా అనే సందిగ్ధం ఎక్కడ అక్కర్లేకుండా మనకి పుష్ప 2 సభ అయితే మనకి కనిపించింది. మరోవైపు దీంతో చాలా వరకు నిర్మాతలు కావచ్చు దర్శకులు కావచ్చు ఏం చేయాలనేది నిన్న సభ ఏదైతే జరిగిందో ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడి నుంచి కూడా దర్శకుల్లో కావచ్చు నిర్మాతల్లో కావచ్చు ఒక అతిపెద్ద చర్చ జరుగుతుంది. అంటే ఎవరి పక్షాన ఉండాలి. సినిమాలో తెలిసిందే మనకి ఎవరికి వారు ఒక పక్షాన ఉంటే ఇంకో పక్షాన వాళ్ళు ఇంకొక వైపు సినిమాలు రావు లేకపోతే అవకాశాలు రావు ఇలాగ అనేక ఉంటుంది. తర్వాత ఒక డైరెక్టర్ తో ఒకరు చేసిన తర్వాత మరో డైరెక్టర్ ఆ డైరెక్టర్ ఇంకొక హీరోతో చేయలేని పరిస్థితి. ఇది ఒక కాంబినేషన్ గా మనకి చాలా కాలంగా ఒక అంటే ఒక ముఠా అనక్కర్లేదు కానీ ఒక సభ్యుల్లాగా అంటే ఒక టీం లాగా నడుస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఏదైతే ఉందో ఈ రెండు మెగా వర్సెస్ అల్లుది ఉందో దర్శకులకు కావచ్చు లేకపోతే మరోవైపు నిర్మాతలు కావచ్చు మిగతా టెక్నీషియన్స్ కావచ్చు వీళ్ళందరి మధ్య ఒక రేఖ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనం జానీ మాస్టర్ ఇష్యూలో చూసాం. ఎందుకంటే జానీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత పవర్ స్టార్ అభిమానులు ఆయనకి సపోర్ట్ చేయటం ఆ ఇష్యూలోన తర్వాత ఆ పుష్ప సినిమా పైన తర్వాత దర్శకుడి పైన సుకుమార్ పైన అనేక ఆరోపణలు చేసిన విషయం మనం విన్నాం. ఇవి అన్నిటి మధ్య మొత్తం టోటల్ గా ఒక విభజన అయితే కనిపిస్తుంది. ఈ విభజన రెండు కుటుంబాలకే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక పెద్ద రేఖను గీసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.
రైట్. బ్రేకింగ్ చూస్తున్నాం కదా ఇప్పటికే అటు అల్లు అభిమానుల్లోని అలాగే మెగా అభిమానులే కాకుండా ఇరు కుటుంబాల మధ్య కూడా తీవ్రంగా కాంట్రవర్సీ కావచ్చు లేకపోతే దూరం కూడా పెరిగిందా అని అంటే అవుననే అంటున్నాయి. సో నిన్న జరిగిన ఈవెంట్లో కూడా అది ఖరాఖండిగా క్లియర్ అయిపోయినట్టు కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడా కూడా నిజంగా ఇది షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే బిగ్ టీవీ గ్రౌండ్ లెవెల్లోని ఎక్స్క్లూజివ్గా మొత్తం అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. మనం ఎక్కడ చూసుకున్నా సరే ఇలాంటి ఈవెంట్స్కి వచ్చేటప్పుడు ఎక్కడో ఒక చోట అటు పవర్ స్టార్ అభిమానులు కావచ్చు లేకపోతే మెగాస్టార్ అభిమానులు కావచ్చు జై పవర్ స్టార్ అన్న నినాదాలు లేకపోతే జై మెగాస్టార్ అన్న నినాదాలు మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. కానీ ఇది నిజంగా ఆశ్చర్యం అనే చెప్పాలి. ఎందుకంటే నిన్న జరిగిన ఈవెంట్లోని ఎక్కడా కూడా అల్లు అభిమానులు ఒక్క నినాదం మెగాస్టార్ అన్న పదం కావచ్చు లేకపోతే పవర్ స్టార్ అన్న పదం కావచ్చు ఎక్కడ కూడా వినిపించలేదు అన్నది క్లియర్గా నిన్న గ్రౌండ్ లెవెల్లో కనిపించింది. నిజంగా ఇదైతే షాకింగ్ అనే చెప్పాలి. అండ్ ఈవెంట్లో కూడా వచ్చిన సినీ యూనిట్ కావచ్చు అలాగే ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి కావచ్చు ఎటువంటి మెగా అన్న పదాలు కూడా రాలేదు. అయితే నిన్న జరిగిన ఈవెంట్లోని ఒక్కసారి అల్లు అర్జున్ ఏమని మాట్లాడాడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అన్న బయట ఒక్కసారి చూద్దాం మనం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యాన్స్. ఈ ఫంక్షన్కి వచ్చి 3 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ క్రితం ఇదే పుష్ప ఆడియోలో ఇలా ఫంక్షన్ చేసినప్పుడు మీరు అందరూ వచ్చారు. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత నా ఓన్ సొంత ఫంక్షన్లో మీ అందరిని కలుస్తున్నాను. మై డియర్ ఫ్యాన్స్, ఎంతో ప్రేమగా ముద్దుగా నా ఆర్మీ అంటుంటాను. నా ఆర్మీ, మై ఫ్యాన్స్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా, ఇంకా అంతకంటే ఏం చెప్పలేను నేను. థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు మీకు ఏదో ఒక పంచ్ లైన్ ఇచ్చి హై ఇస్తుండాలి కదా మధ్యలో. ఏంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్ అనుకుంటారా, పిచ్చోళ్ళారా, వైల్డ్ ఫైర్. మై డియర్ ఫ్యాన్స్, మై డియర్ ఫ్యాన్స్, ఐ లవ్ యూ. మీ ప్రేమకి థ్యాంక్ యూ అబ్బా, మీ ప్రేమకి థ్యాంక్ యూ. ఐ లవ్ అంటే ఎంతో ప్రేమతో పిలుస్తాను, నా సొంతంగా ఫీల్ అయి పిలుస్తా. ఐ లవ్ యూ మై ఆర్మీ, మై ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను నిజంగా నా కష్టం రేపు ఈ సినిమా హిట్ అయితే మీకు అంకితం చేద్దామని వెయిట్ చేస్తున్నా. కానీ నా కష్టం మాత్రం మీకే అంకితం అబ్బా, నా కష్టం మీకు అంకితం. ఈ December 5th నా కోసం మిమ్మల్ని 3 ఏళ్ళు వెయిట్ చేయొచ్చా? ఈ December 5th నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు మీ అందరికీ నేను హాయ్ చెప్పినట్టే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మనసుల్లో ఈ పుష్ప క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. నేను ఇది బయట వాళ్ళకి చెప్పను కానీ నా ఫ్యాన్స్ మాత్రం చెప్తా, దిస్ ఫిలిం, దిస్ పుష్ప క్యారెక్టర్ విల్ టచ్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. లాస్ట్లో వెళ్ళేప్పుడు పంచ్ లేకుండా ఎలా చెప్తా, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్. పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే. రైట్. అల్లు అర్జున్ స్పీచ్ వింటుంటే మనకి ఒక రకంగా కొన్ని మనం పదాలు చూసుకుంటే రియల్గా ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారు. ఎందుకంటే ఎండింగ్లో మనం చూసుకుంటే ఇది బయట వాళ్ళకి కాదు లోపల వాళ్ళకి అని చెప్పి ఆయన ఏదైతే మెన్షన్ చేస్తూ ఉన్నారో అది నిజంగా దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అనేది ఇప్పటికే కొంచెం క్లారిటీ వచ్చినట్టు కూడా తెలుస్తోంది. సో బయట వాళ్ళంటే ఎవరు ఇక్కడ అన్న క్వశ్చన్ మార్క్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. సో ఏదైనా ఈయన ప్రస్తావిస్తున్నప్పుడు ప్రతిసారి నా ఆర్మీ అని ఏదైతే చెప్తూ ఉన్నారో తన అభిమానులకి వాళ్ళందరూ తన ఆర్మీ, సో తన కష్టాన్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో ఏది ఏమైనా సరే నిన్న జరిగిన ఈవెంట్లోని మెగా ఫ్యాన్స్కి ఇది గట్టి దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇరు వర్గాల మధ్య కూడా జరుగుతున్న చర్చ ఏ విధంగా ఏ తీవ్ర స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. అయితే నిన్న జరిగిన ఈవెంట్లోని ఎక్కడా ప్రస్తావించకపోవడం నిజంగా మెగా అభిమానులకి గట్టిగా కొట్టినట్టు అయింది అని చెప్పి అల్లు అభిమానులు ట్వీట్ల ద్వారా కూడా చెప్తూ ఉన్నారు. మరి చూడాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది ఏంటి. ఎందుకంటే ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ అన్నవి హై లెవెల్లో పెంచుకొని పోయింది ఈ సినిమా. అటు ఇప్పటికి రిలీజ్ అయిన
సాంగ్స్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, అలాగే ముఖ్యంగా పుష్పరాజ్ యొక్క డైలాగ్స్ కావచ్చు, ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. అలాగే 3 ఏళ్ల ఎదురు చూపు తర్వాత రిలీజ్ అవుతున్న ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంది. అటు టికెట్ రేట్లు పెంచినప్పటికీ అభిమానుల్లో ఏ మాత్రం కూడా తగ్గేదే లేదు. టికెట్ రేట్లు ఎంతున్నా సరే మేము మా అన్న సినిమా చూస్తాము, మా దేవుడి సినిమా మేము హిట్ చేసుకుంటాము అని చెప్పి అభిమానుల నుంచి వస్తున్న స్పందనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మరి చూడాలి డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏ స్థాయిలో రికార్డులు బ్రేక్ చేస్తుందో.